హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ఐసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనం కొన్ని పాయింట్స్ అయితే అబ్జర్వ్ చేద్దాం. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్ను కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసింది. సో కాకతీయ యూనివర్సిటీ నుంచి మనకైతే ఈ యొక్క టీఎస్ ఐసెట్ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఓకే, సో ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి హైలైట్ పాయింట్స్ ఏంటంటే, ఈ నెల 7వ తేదీ నుంచి, అంటే రేపటి నుంచి మార్చి 7వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ అయితే చేయవచ్చు అని చెప్తున్నారు. సో ఏప్రిల్ 30వ తేదీ ఈజ్ ద లాస్ట్ డేట్. వితౌట్ లేట్ ఫీ తోటి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు. ఓకే, సో ఈ అప్లికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీ లేదా రిజిస్ట్రేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళు 550 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు అయితే 750 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీగా చెల్లిస్తే సరిపోతుంది. ఓకే, అలానే ఎగ్జామ్ చూసుకున్నట్లయితే జూన్ 4 అండ్ 5 తేదీలలో సిబిటి విధానంలో ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్తారు సిబిటి అంటే. జూన్ 4 అండ్ 5 తేదీలలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, సో ఈ ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేది మే 20వ తేదీ నుంచి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అఫీషియల్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ రిజల్ట్ అనేది జూన్ 28వ తేదీన వస్తుంది, రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ మనకు పాయింట్స్లో చెప్పడం జరిగింది. ఓకే, సో స్టూడెంట్స్, ఇది టీఎస్ ఐసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి కొన్ని హైలైట్ పాయింట్స్ అయితే. అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ నేను తీసుకొని అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను స్టూడెంట్స్. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు తప్పకుండా హెల్ప్ అయితే చేస్తాను. ఓకేనా, సో స్టూడెంట్స్, ఇది అప్డేట్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.